మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు ముఖ్యంగా మదనపల్లి రావడానికి కారణం ఏంటంటే నారా లోకేష్ గారు మొట్టమొదటి నుంచి కూడా ఆయన 2014లో ఒక మాట అన్నారు. నేను ఒక్కడనే కుటుంబానికి, కార్యకర్తలందరూ కుటుంబం లాంటి వాళ్ళు నాకు, నేను ఒక్కడనే కాబట్టి నాకు అక్క చెల్లెలు అన్నదమ్ముల్ని అన్న నందమూరి తారక రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు నాకు బాధ్యతగా ఇచ్చారని చెప్పారు. నిన్న ఉదయం ఎప్పుడైతే ఆయనకి మెసేజ్ తెలిసిందో ఇమీడియట్గా నాకు కాల్ చేసి నువ్వు మదనపల్లి వెళ్ళవలసి ఉంటుంది, ఇమీడియట్గా అక్కడ కూడా నేను డాక్టర్ తోటి మాట్లాడిపించాను, ఇమీడియట్గా రియాక్ట్ అవుతున్నారు, ఆయన సేఫ్ హ్యాండ్స్తో ఉండాలి, ఆయన బాగుపడాలి వెంకటేష్ అని చెప్పి నాకు క్లియర్గా చెప్పడం జరిగింది. దాంతో ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా, ఎమ్మెల్యే గారు కానీ, శ్రీరామ్ చంద్రబాబు గారు కానీ, అందరూ క్యాడర్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఈ రోజు వెళ్ళినప్పుడు నాకు ఎంత సంతోషం వేసిందంటే ఆయన మళ్ళీ లెగిసి ఈరోజు అందరితో మాట్లాడి ఒక ఇలా దండం పెట్టి నాకు ఆహ్వానించే విధంగా ఐసీయూలో ఉంటుంటే డాక్టర్ మల్లికార్జున్ గారిని నేను అప్రిషియేట్ చేశాను. క్రిటికల్ కేర్ అంత బాగా చేసినందుకు ఈరోజు మళ్ళీ మా కుటుంబ సభ్యుని మనకు వెనక్కిచ్చారు. ఈరోజు లోకేష్ గారు చెప్పడంతో ఇక్కడ రావడం, కుటుంబానికి 1 లక్ష రూపాయలు మెడికల్ సాయాన్ని, మెడికల్ ఎక్స్పెన్సెస్ ఏముంటాయో దాని వరకు చేసి రేపు ఆ పిల్లల్ని కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున సపోర్ట్ చేసే విధంగా ముందుకు తీసుకెళ్లి వైఫ్ని కూడా ఆర్థికంగా ఆదుకొని రేపు రానున్న రోజుల్లో ఒకటే మెసేజ్ లోకేష్ గారు ఇస్తుంది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ కార్యకర్త కూడా ఎలాంటి ఆలోచనలు చేయకూడదు, అలాంటి ఆలోచనలు ఉండకూడదు. ఈరోజు ప్రభుత్వం ఉంది, యంత్రాంగం ఉంది, మొత్తం పార్టీ స్ట్రక్చర్ బూత్ వరకు ఎక్కడ ఇండియాలో కూడా ఇంత పటిష్టంగా ఎక్కడ లేదు. 1 కోటి మంది సభ్యత్వాల్లో జరిగే ఇలాంటి దగ్గర మనం ఏం సమస్య ఉన్నా కుటుంబంలో పెద్ద మనిషి చెప్పుకోవాలి తప్ప ఇలాంటి ఆలోచనలు ఎవరికి రాకూడదని చెప్పి నిన్న కూడా ట్వీట్ పెట్టారు. అందుకే దయచేసి అందరు కార్యకర్తలు నేను కోరుతుంది ఏంటంటే లోకేష్ గారు అండగా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు అండగా ఉన్నారు, భువనేశ్వర్ గారు ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫు నుంచి అండగా ఉన్నారు. కాబట్టి ఇలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా ఏమున్నా కూడా పార్టీలో కుటుంబ సభ్యుల్లో డిస్కస్ చేసి రేపు ఆర్థికంగా కానీ మనం పిల్లల్ని కూడా బాగుపరుచుకునే విధంగా వెళ్ళాలి. థ్యాంక్ యూ అండి. నిన్న జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ఇప్పుడే పెద్దలు విజయన్న చెప్పినట్టు 1 కోటి మంది సభ్యత్వాలు ఉన్న కుటుంబం మనం తెలుగుదేశం కుటుంబం. ఎవరు కూడా దయచేసి దండం పెడతా ఉండా, ఏదైనా సమస్య ఉంటే పెద్దల దృష్టికి తీసుకొచ్చి మేము మా లోకేష్ గారి దగ్గరికి, మా సీఎం గారి దగ్గరికి తీసుకుపోయి పరిష్కరిస్తాం. కానీ ఎటువంటి అపోహలకు పోయి మీరు దయ ఉంచి కుటుంబాలను దూరం చేసుకోవద్దని మనస్ఫూర్తి కోరుకుంటూ, నిన్న తెలిసినట్టు వెంటనే మన విజయన్న వైజాగ్ నుంచి రావడం, ఎందుకంటే పార్టీలో మన యువ నాయకులు నారా లోకేష్ గారు అందరికీ తెలుసు, కార్యకర్తలను కాపాడుకునే పార్టీ ఏదైనా ఉందంటే ఒక్క తెలుగుదేశం పార్టీనే. ఏ దేశంలో లేని సభ్యత్వాలు మన రాష్ట్రంలో ఉన్నాయి. కాబట్టి దయచేసి ఎవరు కూడా అఘాయిత్యాలకు పాడపడద్దండి. మన విజయన్న గారు పెద్దలు ఈరోజు రావడం చాలా సంతోషదగ్గ. ఎందుకంటే ఒక కార్యకర్తకు అన్యాయం జరిగినప్పుడు నేనుంటాను అంటూ మన లోకేష్ అన్న తర్వాత మన విజయన్న అందరూ రావడం చాలా శుభ పరిణామం. అన్న ఇదివరకే చెప్పారు, లోకేష్ అన్న గారు డిస్కస్ చేసినప్పుడు వాళ్ళు ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి చదివిస్తామని చెప్పారు, వాళ్ళ కుటుంబానికి కూడా అన్ని రకాలుగా ఆదుకుంటామని అన్నారు. కాబట్టి ముఖ్యంగా కార్యకర్తలు ఎవరు కూడా అధైర్యపడద్దని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను.